రక్తం దగ్గర రాక్షసులు. పాపంరా నా శారద, తన జీవితాన్ని అందరూ కలిసి నాశనం చేశారు. నా గగన్ చిన్నప్పుడు మా నాన్నే నా హీరో అనేవాడు. ఇప్పుడు వాడి జీవితంలో నన్నే విలన్ని చేసేశారు కదరా. అపూర్వ చేసిన పాపానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తుంది, అనుభవించి తీరుతుంది. హాయ్. నాకు ఆకలేస్తుందని ముందే తెలిసి నా కోసం ఫుడ్, నా కోసం బిర్యానీ. వావ్ భూమి గారు. ఓ ఓ సారీ సారీ. థ్యాంక్స్. అవును, నాకు బిర్యానీ ఇష్టం అని మీకెలా తెలుసు? ఎస్. ఫ్రూట్స్? ఇవి స్టార్టర్స్. మెయిన్ డిష్ అక్కడుందా? తెలిసింది. కమాన్. గుడ్డు? ఇవేంటి? గుడ్డు ప్లెయిన్. ఓ సైడ్ డిష్. భూమి గారు వెరీ స్మార్ట్. నాకు తెలుసు బిర్యానీ ఇక్కడ ఉంది. రా రా కమాన్. సాలడ్. బిర్యానీ ఎక్కడ? ఏంటండి మీరు ఏమన్నా హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్ సాలడ్స్ పంచుతున్నారా? వెరీ గుడ్, కానీ నాకు బిర్యానీ కావాలి. చూడండి, ఇది మా బావ మెను. ఇది మెన్యూ? అది కాదండి, ఈ ఫుడ్ తర్వాత ముందు ఉంది. మరి ఫుడ్ ఎక్కడండి? మా బావ ఇవే తింటాడు. తింటాడు, ఓకే. తర్వాత ఇంకేమీ తినేవాడు కాదు. వీటితోనే సరిపెట్టుకుంటాడా? సరిపడా తినేవాడు, సంతృప్తిగా ఉండేవాడు. మనుషులు ఇలా కూడా బతుకుతున్నారా? అందుకే త్వరగా పైకి పోయాడేమో. ఆకాష్ గారు, సారీ. ఏదో బై మిస్టేక్ ఫ్లోలో వచ్చేసింది. ఐమ్ సారీ. చూడండి, మా బావ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడారంటే సారీ. ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఫుడ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. అరే కమాన్, నా నాలుకని చంపుకోవడం నా వల్ల కాదు. నాకు ఎలా చెప్పాలి? నాకు ఫుడ్ అంటే టేబుల్ మీద ప్లేట్ పెట్టాలి, ఫుడ్ని చూడగానే కళ్ళు ఇలా బ్రైట్ అవ్వాలి, ఆ స్మెల్కి నా ఒళ్ళంతా ఇలా కలుపుకుని నోట్లో పెట్టుకుంటే వావ్ అనిపించాలి. అది అండి ఫుడ్. ఇదేంటండి? ఇది నేను తింటే నాకు అదొక మూలకు కూడా రాదు తెలుసా. అసలు నాకు సరిపోదు ఇది. ఆమె మ్యూజిషియన్ అండి, ఆమె పాప్ స్టార్. నా వల్ల కాదు, నాకు బిర్యానీ కావాలి. బిర్యానీలో ఒక మసాలా, ఆ టేస్ట్ వా. మీ హెల్త్ అంటే అసలు మీకు విలువే లేదా? ఎవరు చెప్పారు? నాకు నా హెల్త్ అంటే చాలా ఇష్టం అండి. కానీ హెల్త్ పేరుతో నా టంగ్కి మాత్రం నేను శిక్ష వెయ్యను. అరే ఐఎమ్ పాప్ స్టార్, ఐఎమ్ క్రియేటివ్ పర్సన్ యార్. అరే నా ఫుడ్ కూడా అంతే క్రియేటివ్గా ఉండాలి. ఐ లైక్ మసాలా, స్పైసీ. అది తింటుంటే చెమట్లు, బాడీ అంతా ఫుల్ చెమట్లు పట్టాలి, అలా ఉండాలి. చూడండి, నా టైం వేస్ట్ చేయకండి, మెయిన్ కోర్స్ తీసుకురండి. ఫుడ్ విషయంలో నేను అసలు చాలా స్ట్రిక్ట్. చూడండి, ఫుడ్ విషయంలో
కంట్రోల్గా ఉండాలి. నో 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 ఫుడ్ విషయంలో నేను అస్సలు కంట్రోల్లో ఉండలేను. ఏ ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? స్మెల్ అండి, బిర్యానీ స్మెల్. ఐ లవ్ బిర్యానీ. బిర్యానీ 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 నన్ను పిలుస్తుంది. అయ్యో ఆగండి. వాట్? మమ్మీ వస్తున్నా. బేబీ ఆశపడి అడిగావుగా, నీకోసం చికెన్ దమ్ బిర్యానీ చేసా. ఎంత బాగుందో తెలుసా? వావ్. తిను తినమ్మా. థ్యాంక్ యూ మమ్మీ. తిను. స్మెల్ ఇంత బాగుంటే తింటే ఇంకెంత బాగుంటుందో. హాయ్. భూమి గారు బయట బిర్యానీ చేస్తున్నారు. భూమి గారు నాకు తెలుస్తుంది. భూమి గారు ఈ స్మెల్ ఉంది కదా, ఈ స్మెల్ నాకు చాలా దగ్గరగా, ఈ స్మెల్ నాకు తెలుస్తుంది. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ కదా. కానీ మీరు తినకూడదండి. వై? ఎందుకు? చూడండి, బావ అసలు బిర్యానీ ముట్టుకోడు. బయట ఫుడ్ అంటేనే అస్సలు తినడు. ఏం చెప్తున్నారు మీరు? మనిషి అనేవాడు ఎవడైనా బిర్యానీ తినకుండా ఉంటాడా? అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటూ. వాట్ అ జోక్. జోక్ కదా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడంండి, మీరు ఇప్పటి నుంచి అలాగే ఉండాలి. ఓ నో 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 వే నో వే నో వే నో వే నా వల్ల కాదు. హైదరాబాద్ లో ఉంటూ బిర్యానీ వదిలేసి ఐ కాంట్ లివ్ బిర్యానీ. ప్లీజ్ వెళ్ళి మీరు బిర్యానీ తీసుకురండి ప్లీజ్. చూడండి, మీకు చెప్తే అర్థం అవ్వట్లేదా? ఇదిగోండి, నేను చెప్తున్నాను కదా, ఐ వాంట్ బిర్యానీ. ఐ వాంట్ బిర్యానీ. ప్లీజ్ అండి, సైలెంట్ గా ఉంటారా? ఐ వాంట్ బిర్యానీ. అయ్యో, బిర్యానీ. మీకు చెప్తే అర్థం అవ్వట్లేదా? చికెన్ చికెన్ పావ్ పావ్ పావ్. మీరు బిర్యానీ తీసుకొచ్చేయండి. అది తిన్న తర్వాత నేను అర్థం చేసుకుంటాను, వింటాను. ఐ వాంట్ బిర్యానీ. ఛీ! హలో హలో, రైతా 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 కూడా ప్లీజ్. ఏయ్, ఏంటిది? ఈ బిర్యానీ మా మమ్మీ చేసింది. నా పర్మిషన్ లేకుండా బిర్యానీ చేసుకొని తినడానికి మీకెంత ధైర్యం? దీనికి ధైర్యం ఎందుకు? కిచెన్లో చికెన్ ఉంటే చాలు. జోకులు చేసావంటే ఒక్కటి పీకుతా. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తినడానికి. ఇది నా కోసం మా మమ్మీ చేసిన బిర్యానీ. నాకు తినాలనిపిస్తుంది. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. ఏయ్ ఏయ్, మమ్మీ నా కోసం ఇంత మంచిగా బిర్యానీ చేస్తే ఇది తీసుకెళ్ళిపోయింది.